ఏపీలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. హద్దుమీరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని కలెక్టర్ల సదస్సులో ఎస్పీలు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేసి అణిచివేయాలని, శాంతి భద్రతలపై కూటమి ప్రభుత్వానికి జీరో టాలరెన్స్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంఘ విద్రోహ శక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొఫెషనల్ క్రిమినల్స్ లొంగకపోతే ఏపీ నుంచి బహిష్కరించాలన్నారు. నెల్లూరు లాంటి జిల్లాలో లేడీ డాన్స్ దౌర్జన్యాలేంటని, గంజాయి వ్యాపారానికి అడ్డొస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిందేనని గట్టిగా చెప్పారు. మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీలపై నేరాలు తగ్గడం శుభ పరిణామమన్నారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టే శక్తులపై నిఘా పటిష్టం చేయాలని చెప్పారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పందిస్తూ జిల్లాకొక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఫైలు ప్రభుత్వం వద్ద ఆగిందని గుర్తు చేశారు. దీనికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తీర ప్రాంత భద్రతకు బోట్లు, డ్రోన్లు అవసరమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం నిధులు తక్షణమే మంజూరు చేశారు. నేరాలను అరికట్టడంతో పాటు సొమ్ము రికవరీ చేయడంలో ఎన్టీఆర్ కమిషనరేట్ అగ్రస్థానంలో ఉండడంపై సీఎం అభినందనలు తెలిపారు.